సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. ఐ డోంట్ అంటే డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం ఏంటి, క్లారిటీ ఏమిస్తారు మీకు డెమోన్ పవన్ కి ఏంటి? అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలాంటి టాక్ అలా అయితే ఎవరు చెప్పరు. నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఆ ఇప్పుడు మనకి ఎవరైనా మనకి మన లైఫ్ లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి. సో అలా మనం క్లోజ్ అవుతాం, వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా అదే. అబ్బాయి చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్ తో వాళ్ళు చూసే వాళ్ళకి ఇంకెలా అనిపించింది అనేది తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ క్లోజ్ అయ్యారు. అలా ఏం లేదు. తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్స్ మరి కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు, లొల్లి పెట్టుకున్నారు అనుకో, అందరు బయటకు వచ్చి అలా బయటకు పోయి వచ్చారు. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనతో ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో ఆ బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనతో పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనుజతో గొడవ పెట్టుకుంటే బయటకు వస్తాను. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు, ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనేది మీరే చెప్పాలి. సపోర్ట్ చేస్తున్నారంటారు, బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడి ఇబ్బంది పెట్టి తీసుకుని రావడం ఎంతవరకు అది అన్ఫేరే కదా? బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్నీ గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గెలిచారు, బర్నీ గారు గెలిచారు. సో అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫెల్. శ్రీజ ఏమి ఇవ్వలేదు, మీ ఏమి ఇచ్చేసారు, శ్రీజ ఏమి ఇవ్వలేదు, మీకు అన్యాయం ఇచ్చేసారు బిగ్ బాస్. నేను ఇప్పుడే వచ్చా. శ్రీజ ఎందుకు అనిపోయింది? తనుజ మా టీవీ ప్రొడక్ట్, అందుకని ఫైనల్ లాగా ఉందంటున్నారు, దాని మీరే ఉంటారు. నాకు అసలు తెలీదు. అంటే కాదు, ఇంకొకటి బయట మీరు పిఆర్ టీమ్ ఎక్కువ పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ ని ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు. మీరు ఏం టీం పెట్టుకోలేదా మరి? దాని వల్ల వచ్చారా? నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచించలేదు. ఎందుకంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీమ్ పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలి అని నేను చేస్తాను లేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. ప్రతి వీడియో కింద తనుజ డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం. సో తనుజ గారు ఆడలేదు మేడం, ఊబి బ్రాండ్ చెప్తాం. తను ఆడేది ఏం ఆడలేదు మేడం, ఏం ఆడలేదు మేడం. ఏడుసుడు కళ్యాణ్కి తనుజాకి మధ్య కళ్యాణ్ తనుజాకి మధ్య మీరు లోపల నుండి చూసారు కదా, దగ్గర ఉంది. వాట్ ఈస్ వాట్? ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు, లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము. ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్నీ గారిని పిలవడం, బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్నిసార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా? దానివల్ల మీరు బయటకు వచ్చారు. బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే సో కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. సో అంటే నేను షాక్ అయిపోయాను, ఏంటి తీసుకుని అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి. నాకు కూడా తెలియదు. అందరికీ టాక్ వస్తుంది, డిమాండ్ పోకి మీకు మధ్య ఏ రిలేషన్ లోపల వచ్చింది? We are pure best friends and he's very genuine and I have so much of comfort zone with him and
హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. అంటే లోపల సంజన గారి మీ మమ్మీ గురించి లోపలికి వచ్చిన తర్వాత కూడా మీకు చెప్పారు జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదేం రైట్ చెప్పలేదు. మిస్ అయ్యాం కదా. గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకో అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సంజన గారు అలా మాట్లాడడం అనేది నెగిటివ్ అయింది కదా. డెఫినెట్లీ ఉంటుంది పక్క. సంజన గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే మీరిద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికి మేము చూడలేకపోతున్నాము, డిస్టర్బెన్స్ గా ఉంది, ఇలా మాట్లాడారు కదా సంజన గారు. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకన్నానంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లిక్. నార్మల్ గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ పబ్లిక్. అక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హావ్ ద టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అది నా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా మంది ఏమంటున్నారంటే నీతూ చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి, బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అది కొంతమంది. సో దానికి మీరు క్లారిటీ ఏమి ఇస్తారు? ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్ లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. అంటే తొక్కేస్తున్నారని వచ్చాం మిమ్మల్ని. అలా నాకు అంటే తెలియదు. మీకు ఎక్కడ నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా చూసుంటారు కదా, మీరు అంతా బాగుంది, బట్ మీకు పర్సనల్ గా నెగిటివ్ ఎక్కడ అయింది? నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారు అని లేదు. ఇన్ జనరల్ గా నేను నా లైఫ్ లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్ గా డే వన్ నుంచి నేను ఈ రోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటది. నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటది, నా ప్రతిదీ సేమ్ ఉంటది. ఈ వీక్ ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను. సో స్టార్టింగ్ లో కళ్యాణ్ గారు ఎక్కడ నమ్ముతున్నారు మీరు? వస్తది. కళ్యాణ్ కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ. నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను, నా బాబాయ్ కొడుకు. అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్.